చాలా రోజుల తర్వాత మరొకసారి బయటకు వచ్చిన గొడ్డలి పార్టీ మంత్రి అదేనండి. అప్పుడప్పుడు బౌబౌమని అరుచుకుంటూ పదవిలో ఉన్నప్పుడు నీటిపారుదల శాఖ మంత్రిగా చేస్తూ కూడా పోలవరం పూర్తి చేయలేకపోయిన మంత్రి గారు నిన్నొచ్చి బీసీలను ఏదో ఉద్ధరిస్తానన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళకి బీసీలకు వీళ్ళు ఏమీ చేయరు, ఎవరన్నా ఏమీ చేసినా కూడా నచ్చదు. ఎందుకంటే నిన్న మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బీసీలకి 34% రిజర్వేషన్ని అమలు చేస్తూ బిల్లుని పాస్ చేస్తే ఈయనొచ్చి సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటున్నారని మాట్లాడుతున్నారు. ఈయనకు తెలియదేమో, గత ప్రభుత్వంలో 33.33% రిజర్వేషన్ ఉన్న దాన్ని 24%కి కుదిస్తే ఆ రోజు ఈయన గారి నోరు పెగల్లేదు. ఎందుకంటే జగనన్న దగ్గర మాట్లాడే దమ్ము ధైర్యం వీళ్ళ దగ్గర లేదేమో. మాట్లాడితే మినిస్టర్ పదవి ఊడిపోతుంది, ఎమ్మెల్యేగా కూడా తీసేస్తారు అని చెప్పి మాట్లాడే దమ్ము ధైర్యం లేక ఈరోజు రిజర్వేషన్లు ఇస్తే ఇప్పుడు వచ్చి నోటికొచ్చినట్టు సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటున్నాం అన్నట్టు. నిజంగా వీళ్ళకి కృతజ్ఞతాభావం అనేదే లేదు. వీళ్ళ హయాంలో బీసీల మీద 74 మంది మీద హత్యలు జరిగినాయి. 3000 మందికి పైగా ఇష్టానుసారంగా కేసులు పెట్టారు. వీళ్ళు బీసీలకి చేసింది ఏమీ లేదు. రిజర్వేషన్లు తీసేయటంతో సహా బీసీలకి పదవులు ఇచ్చింది లేదు. కనీసం మీ పార్టీలో ఉన్న నామినేటెడ్ పోస్టులైనా బీసీలకు ఇచ్చారా? ఒక్క రెడ్డి కులానికి తప్ప. దళితులంటే దళితులకు అన్యాయం చేశారు, బీసీలంటే బీసీలకు అన్యాయం చేశారు. ఈరోజు వచ్చి మీరు ఏ పథకాలు ఇవ్వకుండా పైగా విదేశీ విద్యా పథకం లాంటి పథకాలు కూడా తీసేసి బీసీలకు ద్రోహం చేసి ఆ రోజున అమర్నాథ్ గౌడ్ని చంపినప్పుడు ఏ రోజు మాట్లాడలేని మీరు, చంద్రయ్యని చంపినప్పుడు మాట్లాడని మీరు ఈరోజు వచ్చి మాట్లాడడం ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోవడం మీరే మాట్లాడాలి. ఎందుకు మాట్లాడాలి అని అంటే, మేము ఒక కంపెనీని తీసుకొచ్చే మీరు వచ్చి రిబ్బన్ కటింగ్లు చేస్తారు, మేము ఒక బ్రిడ్జ్ చేస్తే మీరు వచ్చి రిబ్బన్ కటింగ్లు చేస్తారు, మేము ఒక కంపెనీలు తీసుకొస్తే మీరు వచ్చి శిలాఫలకాలు రెండోసారి మళ్ళీ ఓపెనింగ్లు చేస్తారు. అన్నీ మీరు రెండోసారి చేసుకుంటూ మేమే తీసుకొచ్చామని మాట్లాడతారు. మీరు వచ్చి సెల్ఫ్ డబ్బాల గురించి మాట్లాడుతూ ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉంది.